చూస్తే గురుకులాలకు సంబంధించి 2,000 కోట్లు అవినీతి జరిగిందని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపినాయి. ఈరోజు అమరవీరుల స్తూపం వద్ద పలు మంత్రులు ఇక్కడ వచ్చి వెయిట్ చేసిన సందర్భాన్ని చూస్తున్నాం. హరీష్ రావు గారు కూడా ఒక రకంగా తెలంగాణ భవన్ నుంచి వస్తుంటే రానివ్వని సందర్భం చూస్తున్నాం. ఇదే కోణంలో అమరవీరుల స్తూపం వద్ద మానవతా రాయ్ గారు ఉన్నారు. ఒకసారి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, మీరు ఇక్కడ కూర్చున్నారు, వాళ్ళనే అక్కడ నుండి ఇక్కడ రానియట్లేదు. దీన్ని ఏ విధంగా చూస్తున్నారు, ఏ విధంగా కండి? ఇప్పుడు వాళ్ళే పిలిపించుకొని రాకుండా ఒక పోలీసులను పిలుచుకొని రానిట్లా నాటకం ఆడుతున్నారు. మేము ఎప్పుడు వచ్చినాం? 11 గంటలకు సవాలు విసిరితే 11 గంటలకు కరెక్ట్గా వచ్చి కూర్చున్నాం. మా మంత్రులు కూడా వచ్చి మాట్లాడిపోయారు వీళ్ళు. కాబట్టి ఏంటంటే చాలా వెనకటికి ఏదో ఉంది, వంగలేక మంగళవారం అన్నట్టు కథ వాళ్ళది. అంటే అధికారంలో ఉన్నప్పుడు సవాలు విసిరేది, పారిపోయేది. ఇప్పుడు అధికారం కోల్పోయిన తర్వాత ఉత్తుత్త ఆరోపణలు కాంగ్రెస్ ప్రభుత్వం మీద చేసి ఇవాళ రాకుండా వాళ్ళు అడ్డుకున్నారు, వీళ్ళు అడ్డుకున్నారు చెప్తారు. మనసుంటే మార్గం ఉంటుంది. మేము రాలేదు ఎక్కడికి. కాబట్టి ఎవడు అడ్డుకుండా అమరవీరుల స్తూపానికి రమ్మన్నాం. మేము అందరికీ ఆదర్శప్రాయం. తర్వాత పవిత్రమైనటువంటి అమరవీరుల స్తూపానికి 11 గంటలు రమ్మంటే వచ్చినాం. మేము ఏమంటున్నాం అంటే వీళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు అధికారం కోల్పోయిన తర్వాత ఆరోపణలు చేయడం కూడా వాళ్ళు చేత కావట్లేదు. ఇప్పుడు ఉదాహరణకు మూసీ పునరుజ్జీవనంలో అది ఇప్పటికి కూడా ప్రారంభం కాలే. 21 కిలోమీటర్లకు అనుమతులు వచ్చినాయి, రేపు మాపు ప్రారంభం అవుతుంది. ఆ మూసీ పునరుజ్జీవనం ప్రారంభం కాకముందు సంవత్సరం క్రితమే 1,00,000 కోట్ల అవినీతి అన్నాడు. అసలు ప్రారంభం కాని పనులు 1,00,000 కోట్ల ఎట్లా అవినీతి అవుతుంది? అదేవిధంగా హిల్ టు పాలసీ, ఇక్కడ నగరంలో ఉన్నటువంటి పరిశ్రమలను నగరం బయటికి తరలించి ఔటర్ రింగ్ రోడ్ తరలించేదానికి టెండర్లు పిలిచారు. ఆ ప్రక్రియ ఇప్పటికి కూడా కొనసాగుతుంది. దాంట్లో 5,00,000 కోట్ల అవినీతి జరిగిందని సంవత్సరం క్రితమే అన్నారు. అలా పనులే ప్రారంభం కాలేదు, టెండర్లే ఎవరు దరఖాస్తు చేసుకోలేదు. అంటే దరఖాస్తు చేయకముందు 5,00,000 కోట్ల అవినీతి అయిద్దా? అంటే బుర్ర ఉందా వాళ్ళకి? అంటే సోయి లేకుండా గతంలో బాగా మెక్కారు కాబట్టి, అవినీతి అలవాటు అయింది కాబట్టి ఈ విధంగా భ్రమించుకొని కావాలని చెప్పి జనాల్లో కాంగ్రెస్ పార్టీ ఇమేజ్ని దెబ్బతీయడం కోసం వాళ్ళు ఆరోపణలు చేస్తున్నారు. అందుకే మేమేం చేస్తున్నాం, ఇట్లా కాదురా బాబు, సవాలు నిజంగా ఉండాలి. అమరవీరుల స్తూపం దగ్గర రండి 11 గంటలకు. మీ 10 ఏళ్ల పరిపాలనలో అవినీతి, అదేవిధంగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ 9 ఏళ్ల గురుకులాల కార్యదర్శిగా దోచుకున్నది, కేసీఆర్కి దోచుకొని దాచిపెట్టింది ఎంత, అవి మొత్తం కూడా లెక్కలతో మా దగ్గర ఉన్నాయి. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ 9 ఏళ్ల గురుకులాల కార్యదర్శిగా పనిచేయటమే పెద్ద అవినీతి. అసలు ఆ గురుకులాల వ్యవస్థను స్థాపించి అభివృద్ధి చేసినటువంటి మహానుభావుడు చనిపోయేటప్పుడు ఒక చొక్కా పాయింట్ చనిపోయాడు ఎస్ఆర్ శంకరన్. ఆయన కూడా 4 ఏళ్ళు పనిచేసిన, అంతకన్నా ఎక్కువ పని చేయలే. మరి ఎందుకోసం, ఏ ప్రేమతో, ఏ లాలూచి పడి, ఏ మతలబు ఉందని కేసీఆర్ 9 ఏళ్ళు కొనసాగించిండు? అంటే ఇక్కడ అర్థం ఏంటంటే తన బామ్మర్దికి టికెట్ ఇప్పించుకోండు వికారాబాదు కిట్ ప్రోగ్కు పాల్పడి. అదేవిధంగా ఎస్ఆర్ శంకర్ ఒక ఏజెన్సీని స్థాపించి గురుకులాల కార్యదర్శి కార్యాలయంలో పెట్టిన ప్రైవేట్ ఏజెన్సీ ఎక్కడన్నా గవర్నమెంట్ కార్యాలయం ఉంటుందా? అదే పెద్ద అవినీతి. ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు కూడా 10 ఏళ్ళుగా కొనసాగుతున్నాయి అక్రమంగా దాంట్లో ఉద్యోగాలు అవి ఇవి. కాబట్టి అక్రమాలకు పాల్పడింది నువ్వు. ఆన్లైన్ టెండర్ లేకుండా మాంసం దగ్గర నుంచి, కిరాణా దగ్గర నుంచి ఇష్టం వచ్చినట్టు నీ అనుచరులకు దోచిపెట్టిను. అదేవిధంగా స్వేరో బ్యాంకు పెద్ద అవినీతి, ఇది మనీ లాండరింగ్ పెద్ద ఎత్తున జరిగింది. ఈ స్వేరో బ్యాంకు విదేశాల్లో పోయి పూర్వ విద్యార్థుల దగ్గర పోయి ఎవరెవరి దగ్గర పోయి కోట్లాది రూపాయలు వసూలు చేశారు. ఏమైంది స్వేరో బ్యాంక్ అని అడుగుతున్నా. కాబట్టి దీనిపైన రిజర్వ్ బ్యాంక్ ఇండియా, ఆర్బీఐ, ఈడీ వీళ్ళంతా కూడా విచారణ జరపాలి. ఈ ఆధారాలు మా దగ్గర ఉన్నాయి, ఉత్తగరాలే ఆధారాలతో వచ్చినాం. ఎప్పుడు కూడా సవాళ్ళు విసరడం, పారిపోవటం వాళ్ళకి అలవాటు, కాంగ్రెస్ వాళ్ళకి అలవాట్లేదు. గతంలో కూడా శ్వేత సవాలు రేవంత్ రెడ్డి గారు విసిరాడు, అంటే వైట్ ఛాలెంజ్. మాదక ద్రవ్యాల విషయంలో కేటీఆర్కి విసిరితే వీరు కేటీఆర్ ఏం చేసిండు? కేటీఆర్ పారిపోయిండు. ఆ రోజు కూడా సవాలు విసిరి దగ్గర రాకుండా పారిపోయిండు. కాబట్టి ఆ రోజు కొండా విశ్వేశ్వరరెడ్డి వచ్చిండు, రేవంత్ రెడ్డి వచ్చిండు, అందరం వచ్చినాం. కానీ ఆ రోజు పారిపోయిండు. ఇవాళ కూడా పారిపోయిండు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, బీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడుతూ మమ్మల్ని అడ్డుకుంటున్నారు. అంటే కావాలని వీళ్ళు మేము ఏదో చేస్తామని చెప్పి పోలీసులను పిలిపించుకొని అడ్డుకున్నాం. మళ్ళీ ఇంకో మాట ఉన్నారు, అంతా బీసీలే వచ్చారు అంటే బీసీలు మనుషులు కాదా? పొన్నం ప్రభాకర్ మంత్రి అయితే ఆయన దాని కులపరంగా చూస్తావా? అంటే బీసీలు వస్తే మీరు రారా? అంటే ఇట్లా కూడా వివక్ష చూపడం వాళ్ళు చేతగాక వెనకడికి కూడా వంగలేక మంగళవారం అన్నట్టుంది వాళ్ళ కథ మొత్తం కూడా. కాబట్టి ఇప్పటికి కూడా మేము ఇంకొక అర్ధగంట సేపు ఉంటాం. మేము మొన్న గాంధీ భవన్లో సవాలు విసిరినాం. సవాలు విసిరిన ప్రకారం 10 ఏళ్ల బీఆర్ఎస్లో అవినీతి, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ 9 ఏళ్ల పాలనలో అవినీతి, దానిపైన ఆధారాలు తెచ్చినాం. దమ్ముంటే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ రావాలి, అడిగి శుద్ధపూస అయితే, నిజాయితీ పరుడైతే రావాలని సవాలు విసురుతున్నాం మేమంతా కూడా. డ్రగ్స్ మోసే వాళ్లకు టెండర్లు ఇస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఆన్లైన్ టెండర్లు. అందుకే నువ్వు డ్రగ్స్ మోసేవాడా, లేకపోతే ఎవడు కేసీఆర్ కాలు పట్టుకునేవాడా, లేదంటే గతంలో నీతో? అసలు విషయం ఏంటంటే 10 ఏళ్ళు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అనుచరుల కాంట్రాక్టుల దగ్గర ఆన్లైన్ టెండర్ లేకుండా ఇష్టం వచ్చినట్టు ఇచ్చారు. ఇప్పుడు ఆ దోపిడీదారులకు దక్కలేదు, ఆ దళారులకు దక్కలేదు, కేసీఆర్ అనుచరులకు దక్కలేదు అందులో కాంట్రాక్టులు. ఆన్లైన్ టెండర్లు అంటే పారదర్శకత జాతీయ స్థాయిలో. ఇక్కడ ఇట్లా ఒకవేళ అట్లా ఇచ్చామనుకోండి, నువ్వు టెండర్లు పిలవకుండా ఇచ్చినామంటారా లేదా? కాబట్టి నిజాయితీగా కాంగ్రెస్ ప్రభుత్వం టెండర్ల ప్రక్రియ పిలిచింది. ఇందులో అవకతవకలు లేదు. ఆరోపణలు చేయడం చేతగాని సన్నాసులు. వాస్తవంగా 640.87 కోట్లు టెండర్లు పిలిచారు ఒక దాంట్లో ఆన్లైన్లో. 93 రకాల వస్తువులకి ఇంకోటి 600 అంటే మొత్తం 1200 కోట్లు పిలిస్తే 2000 కోట్ల అవినీతి ఎట్లా అయిద్దని అడుగుతున్నాం మేము.
ఒకడేమో సోయి తప్పి మాజీ మంత్రి గోపులేశ్వర్ 3,000 అంటాడు, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బోడగుండ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ 2,000 అంటాడు, ఇంకోటి 200 అంటాడు. అంటే వీళ్ళకే పొంతం లేదు ఆరోపణలు చేయడం. అందుకే ఆధారాలు తీసుకురామన్నాం. ఎట్లా జరిగింది ఎందుక నీ హయాంలో టెండర్ లేకుండా ఎవడెవడికి పేర్లతో సహా చెప్తా నేను, ఎవడెవడికి ఎన్ని కోట్లు ఇచ్చినవో, ఆ డబ్బులన్నీ వేరే బ్యాంకులోకి ఎట్లా వచ్చినాయో, అవినీతి ఎట్లా జరిగిందో అవి మొత్తం కూడా పూస కూర్చున్నట్టు తెలంగాణ సమాజానికి వివరిస్తాం మేము. మరి వచ్చిండా రాడు, సవాలు విసరటం, పారిపోవటం, ఇది వాళ్ళ ఆనవాయితీ. ఎందుకంటే అక్కడ ఏం లేవు. మేము ధర్నా చౌక్ లో ధర్నా తలపెట్టిన తర్వాతనే టెండర్లు రిలీజ్ చేసిరని చెప్తున్నారు. ధర్నా చౌక్ లో టెండర్లు ఏంది, ఆన్లైన్ ప్రక్రియ అనేది దానికి ప్రకారం ఇచ్చిన డేట్ ప్రకారం పెడతాం. అదేవిధంగా జూన్ 5న ఆర్డర్లు ఇచ్చినాం. ప్రభుత్వ రంగ టెస్కో కూడా ఇచ్చినాం. దాదాపు 5 లక్షల మీటర్ల దుస్తులు యూనిఫామ్ కోసం ఇచ్చినాం, షూల కోసం ఇచ్చినాం. లిడ్ క్యాప్ పేరు మీద ఇప్పుడు తెలంగాణ లెదర్ సంబంధించిన ప్రమోషనల్ పార్క్ దానికి సంబంధించిన దానికి ఇచ్చినాం. టైలు బెల్టులు నీ లెక్క అప్పనంగా ఇక్కడ ఎల్బీ స్టేడియంలో ఉంటాడు జక్కీరో ఏదో ఉంది, వానికి ఇచ్చినట్టు అప్పనంగా దోచిపెట్టినట్టు మేము చేయలే. ప్రైవేట్ కొన్ని నీకు ఇష్టం వచ్చిన సంస్థకి. అందుకే ఇలా ఏముంటుంది, ప్రపంచ బ్యాంకు కేంద్ర ప్రభుత్వం ఏం సూచించిందంటే, ఇలా రేవంత్ రెడ్డి పరిపాలన అద్భుతంగా ఉంది, ప్రగతి పదంలో కొనసాగుతుంది, అప్పుల నియంత్రణ చేసింది, ఇలా ఆర్థిక సూచిలో దేశంలో అగ్రగామిగా ఉన్నది, ఆరోగ్య సూచిలో కూడా అగ్రగామిగా ఉన్నది. ఏదో పవన్ కళ్యాణ్ వస్తారు కదా, పిచ్చి పిచ్చిగా మాట్లాడతారు కదా, వాళ్ళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కన్నా 61.9% ఆర్థిక సూచిలో, ఆరోగ్య సూచిలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ముందు భాగంలో ఉందని చెప్తుంటే, వీడు సోయి లేకుండా ఇష్టం వచ్చినట్టు టెండర్ల ప్రక్రియ జరిగిందంతా నువ్వు ఆరోపణ చేసేదంతా. కాబట్టి దమ్ముంటే ఇప్పటికైనా మేము ఒక అర్ధగంట సేపు ఉంటాం ఇక్కడ, రాకపోతే నీ కర్మ. అయినా కానీ మేము ఈడీకి ఫిర్యాదు చేస్తాం. ఆయన యొక్క స్వేరో బ్యాంకు పైన దాని విచారణ జరపాలా, ఆర్బీఐ కూడా విచారణ జరపాలా, తర్వాత ఈడీ మనీ లాండరింగ్ జరిగింది కాబట్టి ఈడీ విచారణ జరగాలని చెప్పి మేము ఫిర్యాదు చేస్తాం. అన్ని సవ్యంగా జరిగితే ఇప్పటి వరకు ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థులకు సబ్బులు కానీ టవల్స్ కానీ అందాల్సిన ఏవి అందలేదు అని ఆరోపిస్తారు. వాడి హయాంలో 2 యూనిఫామ్లు అని చెప్పి టెండర్లు పిలిచి వీళ్ళ అనుచరులకు ఇచ్చి ఒక్క యూనిఫామ్ ఇచ్చి 2 యూనిఫామ్ రాసుకున్నారు. అయిన ఆధారాలున్నాయి మా దగ్గర. ఇలా మొన్న ఆర్డర్లు ఇచ్చిన జూన్ ఇంత మొత్తం కలిపి 27 లక్షల మందికి. ఇలా మన దగ్గర ఉన్న చేనేత పరిశ్రమ కూడా సరిపోదు, టైం పడుతుంది. నాణ్యమైన వస్తువులు వాళ్ళ లెక్క నాసిరకం కాదు ఇవన్నీ కూడా. కాబట్టి అన్నీ కూడా పద్ధతి ప్రకారమే ఆన్లైన్లో ఉన్నది. నీ హయాంలో ఎన్ని కోట్లు దొబ్బినావు, ఇప్పుడు 30 నెలల కాలం నిజంగా అవినీతి జరిగితే మరి కేంద్ర ప్రభుత్వం ఎందుకు చెప్తుంది? నిజాయితీగా ఉన్నది, నిబద్ధత ఉంది. 1వ తారీఖునే జీతాలు ఇస్తున్నారు. ఇలా అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు నువ్వు ఎప్పుడన్నా 1వ తారీఖు జీతాలు ఇచ్చినవా? ఇలా రేవంత్ రెడ్డి సర్కారు, కాంగ్రెస్ ప్రభుత్వం ఇలా 1వ తారీఖు జీతాలు ఇస్తుంది వాళ్ళకి. ఎంత నిజాయితీగా నిబద్ధత జరుగుతుంది అంటే నీ రాజకీయ లబ్ధి కోసం. అంటే జనాలు రావట్లేదు వీళ్ళకి. బాలకృష్ణ అన్నాడు కదా, మేము పిలిస్తే జనాలు రావట్లేదు, రైతులు ధర్నా అంటే రైతులు 2-3 వస్తున్నారు. ఇలా ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు మొత్తం నాయంటే వచ్చారు ఈరోజు. దాదాపు ఇక పిలవాలి, అందరినీ పిలవలే. మా నిరుద్యోగ జేఏసీలో ఉన్నట్టు వాళ్ళని పిలిస్తే వాళ్ళు వచ్చారు. మరి రైతులు ఎందుకు రావట్లేదు? ఏం చేస్తారు వీళ్ళు? సింగరేణి రాకపోతే సింగరేణి తగలబెట్టాలా, రైలు పట్టాలు కోయాలా. కానీ ఆ దుస్థితి మాకు అవసరం లేదు. కాబట్టి వీళ్ళు సంచలనాల కోసమే ఉత్తుత్త ఆరోపణలు చేయడం, ప్రజల్లో కాంగ్రెస్ ప్రతిష్టను దిగజార్చాలనే ప్రయత్నం జరుగుతుంది, కుట్ర జరుగుతుంది. కాబట్టి మాకు ఓపిక నశించి సవాలు విసిరినాం. మేము 11 గంటలకు వచ్చిన ఇప్పుడు ఎంత అవుతుంది? దాదాపు 12 అవుతుంది. ఒక్కడు రాలే. మళ్ళీ ఏం చేస్తారు? వంగలేక మంగళవారం అన్నట్టు వాడు అడ్డుకున్నాడు వీడు అడ్డుకున్నాడు మాట్లాడతారు. చేనేత వస్త్రాలకు సంబంధించింది వాళ్లకు చేనేత కార్మికులకు అస్సలే ఇవ్వలేదు యూనిఫామ్లకు సంబంధించి టెండర్. రమ్మని అంటున్నాం. 5 లక్షల మీటర్ల పైచిలకు ఇచ్చినాం. అదే కాకుండా దుప్పట్లు 3 లక్షల పైచిలకు దుప్పట్లు, కార్పెట్లు ఏమి ఇచ్చినో చెప్తాం అంటారు. ఇక్కడికి వస్తే చెప్తాం కదా. మరి ఇప్పుడు మీకు తెలియదా మేము వచ్చినవా ఇవ్వలేదని? ప్రభుత్వ రంగాల్ని, మహిళా సంఘాలని, చేనేత రంగాన్ని బలోపేతం చేసుకుంటూ కొన్నిట్లో ఆన్లైన్ టెండర్లు పిలిచిన. ఒకవేళ మన దగ్గర దొరకకపోతే ఎక్కడ ఎందుకు ఇస్తాం? నాణ్యమైన వస్తువులు తక్కువ ధరకు ప్రభుత్వ ఖజానాకు మిగిలయ్యే విధంగా, ఆ మిగిలితే మళ్ళీ ప్రజల సంక్షేమం కోసం ఖర్చు పెడతాం కదా, ఆ విధంగా మనం చేసినాం. ఇలా మిగిలిస్తుంటే వాళ్ళు కేసీఆర్ దుబారా చేసి ప్రభుత్వ ఖజానాన్ని ఎండబెట్టి ఇవాళ కేసీఆర్ ఖజానా నింపుకుండా లేదా? ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ఆస్తి ఎంత? దేశంలో ఉన్నటువంటి అన్ని ప్రాంతీయ పార్టీల కన్నా ధనవంతమైన పార్టీ ఏది? ఇది ఒక్కటి చాలు, బీఆర్ఎస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ 53 సంవత్సరాలు అధికారంలో ఉన్నది, దాదాపు 141 సంవత్సరాల చరిత్ర ఉన్నది. కాంగ్రెస్ పార్టీ ఆస్తి ఎంత అంటే 500 కోట్లు కూడా నికర ధనం 500 కోట్లు లేదు. కాబట్టి ఎవరు నిజాయితీ? బీజేపీ కూడా పెద్ద 9,000 11,000 కోట్లు ఉన్నాయి. దాంట్లో ఎట్లున్నాయి అంటే వాళ్ళిద్దరు కూడా అవినీతి పరులు స్పష్టమవుతుంది. దేశం కోసం ఈ పరిశ్రమలు స్థాపించి ఉద్యోగ కల్పన చేసి ఎన్నో చేసినాడు కాంగ్రెస్ పార్టీ. అవన్నీ చెప్పుకోలేక వెనకబడిపోయింది. మీ ఆరోపణలు ప్రజలు చేయబడ్డాయి, కానీ ఉపేక్షించాం మేము. మీ ఆరోపణలు తిప్పి కొడతాం. అందుకే ఇలా సవాలు విసిరినాం, ఇక్కడికి వచ్చినాం. కాబట్టి దమ్ము లేదు కాబట్టి వాళ్ళు రాలేదు.